లాస్ట్ కి జగన్ గారు చెప్పిందే నిజమైంది చూడండి. ఈ యెల్లో బ్యాచ్ అనేది, ఈ యెల్లో సోషల్ మీడియా అనేది ఎంత దారుణమైనదంటే కొన్ని ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈనాడు కథ ఇది ఒకసారి చూడండి. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాడు. సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తుంది. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపర్ నిజంగా టాయిలెట్ పేపర్ కి ఎక్కువ, టిష్యూ పేపర్ కు తక్కువ. అదొక పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికి అయినా గానీ హద్దు పొద్దు ఉండాలి. కారణం ఏమిటి అని అంటే, ఏపీతో సెకీ ఒప్పందం ఎప్పుడు చేసుకుంది? ఏపీతో సెకీ ఒప్పందం ఒకసారి చూపించిన ఒకసారి 1 డిసెంబర్ 2021. ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియామకం అయ్యాడు సెకీ చైర్మన్ గా అంటే 13th జూన్ 2023. అసలు 13th జూన్ 2023లో ఈయన సెకీ చైర్మన్ గా ఈయన నియామకం అయితే, ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి సెకీతో మేము ఒప్పందం చేసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది 1 డిసెంబర్ 2021. అప్పుడు ఎవడో చైర్మన్, అప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, అసలు డిపార్ట్మెంట్లో కూడా లేడు. ఈ మనిషి ఎప్పుడో 13 జూన్ 2023లో వచ్చినాడు. వచ్చిన ఈ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తీసేసింది. దానికి దీనికి సంబంధం ఏంటి అంటే, ఏదో సామెత ఉంది చూడు, దున్నపోతు ఈనిందేనంటే దూడం కట్టేసేయండి సార్. ఫస్ట్ ఈ వెంకటకృష్ణ అసలుకి ఈయన ఏం చదివినాడో ఏమో, అసలుకి ఈయన జర్నలిజము చేసినాడో లేదో కూడా డౌట్. అంత దారుణము. నన్ను వచ్చి జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి 2.5 అవర్ పెట్టి ఇన్ని అన్యాయాలు జరుగుతా ఉన్నాయి, ఇట్లంతా తీసేస్తున్నారు, ఇట్లంతా అన్యాయం అవుతా ఉంది, ఇప్పటికన్నా తెలుసుకోండి అంటే దాని ಬಗ್ಗೆ మాట్లాడలే. ఏం మాట్లాడతాడు ఈయనండి. ప్రధానమంత్రి ప్రసంగము, ప్రధానమంత్రి ప్రోగ్రామ్ వస్తుంటే ప్రోటోకాల్ తెలియదు, మినిమం తెలియదా? నీ ఎడిటర్లకి, నీ మీడియాకి, నీ మీరే కదా చైర్మన్, దానికి మీరు మీ సత్యమని ఎవరైతే ఉంది, కనీస ప్రోటోకాల్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవాలి. బీజేపీ వాళ్ళు దీన్ని సీరియస్ గా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఐఎన్టీకి, బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కంప్లైంట్ చేయాలి. ప్రధాని సోది ఉపన్యాసం ఇవ్వడానికి మీడియాకి లైసెన్స్ ఇచ్చింది. ఆయనది ఒక బాధ అయితే, ఇప్పుడు ఈయనదేమో బాధ అంటే చూడండి. గుమ్మానికి గడప కూడా ఈ బండి వెళ్ళి సరుకులు వాళ్ళకి అందించాలి. కానీ ఈ బండి ఏం చేసింది, ఒక వీధిలో 200 గుమ్మాలు ఉంటాయి అనుకున్నాం. ఈ బండి వెళ్ళడం, ఆ వీధిలో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ ఆపేయడం, ఆపేసి ఆ వీధిలో ఉన్న వాళ్ళందరినీ ఆ బండి దగ్గరికి రప్పించుకోవడం. మరి అసలు తీసుకొచ్చిన ఉద్దేశమేమో ఇంటింటికి ఇవ్వడం, కానీ వీళ్ళు చేసేదేమో నడి వీధిలో, వీధి మధ్యలో బండి ఆపి వాళ్ళని లైన్ లో పెట్టి సరుకులు ఇస్తారు. నేను ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. నెక్స్ట్ అండి, డీలర్ ఉంటే డీలర్ ఇంటికి వెళ్ళి అక్కడ లైన్ లో ఉండేవాళ్ళు. అక్కడ కొంచెం కాలు నొప్పులు వస్తే పక్కన వేరే గుమ్మం దగ్గర ఎక్కడో కూర్చునేవాళ్ళు. రేషన్ డీలర్ ఆ పక్కన గుమ్మం దగ్గర కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు నడి వీధిలో ఆ బండి ఆగుద్ది, బండి దగ్గర లైన్ లో ఉండాలి. మరి ఇది ఏం సంస్కరణ? ఇది ఇంటింటికి రేషన్ ఇవ్వడం ఇదా? సో ఇప్పుడు కోట నెక్స్ట్ అండి, నుంచి ఆయన ప్రెస్ మీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫాలో అయ్యి మేము సాధారణంగా రిపోర్టర్లుగా మేము ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే, వాళ్ళు మాట్లాడినంత నోట్ చేసుకుంటాం, బుల్లెట్ పాయింట్లు నోట్ చేసుకుంటాం. సో ఈయన మాట్లాడుతున్నప్పుడు కూడా నేను నోట్ చేసుకున్నాను కూడా. నాకు ఎప్పటికప్పుడు ఆయన మాట్లాడుతున్న దానికి మైండ్ లో రకరకాల థాట్స్ వస్తూనే ఉన్నాయి. ఇదేంటి ఎలా మాట్లాడతాడు, రాజధాని గురించి అంత సింపుల్ గా విజయవాడకి గుంటూరుకి మధ్య 4 బిల్డింగ్లు కట్టేది అదే రాజధాని అంటాడేంటి, అలాగే అప్పుల గురించి ఏంటి ఇంతగా చెప్తున్నాడు ఈయన. వైసీపీ 5 ఏళ్ల హయాంలో 3,32,000 కోట్లు అప్పు చేశాము, కానీ ఈ కూటమి ఈ 1 year లోనే 1,37,000 కోట్లు అప్పు చేసిన లెక్క చెప్తున్నాడు ఏంటి అసలు ఏం మార్పు రాలేదు, అంత అబద్ధాలు చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో. ఈయన చెప్తాడు ఇంటింటి కోసమే కదా అది వ్యాన్ పెట్టిండేది, ఇంటింటికి పోయి ఇయ్యాలి కదా అని. ఆ బీర్లో పెడితే ఇంటితో పెట్టినట్లు కాదా? ప్రతి ఇంటి దాకా పోయి ఇంజన్ స్టార్ట్ చేసుకొని ఆఫ్ చేసుకొని స్టార్ట్ చేసుకొని ఆఫ్ చేసుకొని పోయేకైతుందా? ఒక 100 అడుగులు దూరం అవుతుందా, లేదంటే 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటే
రేషన్ షాప్ అనేది దూరం అవుతుందా? ఈతో నుంచి ఈతో 5 నిమిషాలు నిలుచుకుంటే కష్టమైతుంది అంటావు కదా, ఈతో కాస్త మాత్రమే కష్టమైతే అతను నడుచుకోపోయి కాస్తే అది కష్టం అవుదా? రేషన్ వాహనాల ఇంట్లో ఎంత ఉపయోగాలు ఉన్నాయో మీకంతో అసలు అర్థం అనేది కానే కాదు. అసలు మీకు అర్థమైనా కూడా మీరు చెప్పుకోరు. అది మీ దుస్థితి. మీరు ఎంత ఇంకా తప్పుడు చెప్పంటే చెప్తారు, ఇట్లా ఉందా చెప్పంటే చెప్పలే. ఇంత మాత్రమే ఆలోచిస్తారు కదా. కోవిడ్ టైంలో రేషన్ షాప్ తక్ పోయేకి ఎవరికైనా అవకాశం ఉన్నా అసలు ఇంట్లో నుంచి అవతలకు వచ్చే వాళ్ళ ఆ టైంలో ఆ వాహనమే కదా అప్పుడు కాపాడింది వాళ్ళందరినీ. అట్లా టైముల్లో రేషన్ షాప్ దాకా అందరూ పొమ్మంటావా? అసలు పర్మిషన్ గవర్నమెంట్ వాళ్ళే ఇస్తారా? అది తీసేసిందే మంచిదే అంటాండవు కదా. ఆ కోవిడ్ టైం ఇంకొకత వస్తే ఆ టైంలో కూడా రేషన్ షాపుల దాకా అందరికీ పంపించి మాస్కులు తీసుకొని వేసుకొని వాళ్ళు తొక్కుని ఒకరికొకరు కోవిడ్ ఎక్కించుకోమని చెప్తావా? అది ఈడు. కానీ నీకు మానవత్వం అనేది ఉంటే నీకే అవ్వా తాత అని ఉన్నే ఉంటారు కదా, వాళ్ళు ఒక 3 అడుగులు వేయాలంటే ఎంత కష్టపడతారు. అట్లా అది 3 కిలోమీటర్లు కొడుకు మనమళ్ళు లేని ఒక అవ్వా తాత 3 కిలోమీటర్ దూరంలో పోయి తీసుకుంటే అది కష్టమైతుందా? ఇంటి ముందర అంటే ఒక 2 అడుగులు 3 అడుగులు వేసి తీసుకుంటే కష్టమైతుందా? ఇంత తలకాయ కూడా లేదంటే అసలు మీరు ఏంటికాయ, మీరు మనుషులేమయ్యా? ఇంత విషమా జనాలరా? ఇప్పటికన్నా తెలుసుకుంటే మీరు బాగుపడతారు. ఎల్లో బ్యాచ్ అంతా ఇట్లే ఇట్టే విష ప్రచారం చేస్తూనే ఉంటారు. ఎంత మ్యానిపులేట్ చేస్తారంటే మైండ్ ని. ఇప్పుడు చూడండి దాని ఇంట్లో అయ్యే ఉపయోగాలు ఏమి అని ఏమి మాట్లాడలే. ఇత వచ్చి ఆతవి తీసుకొని ఇట్లు తీసుకొని అట్లు తీసుకొని అనేసి ఎంత మ్యానిపులేట్ చేస్తారంటే అవునేమో నిజమేమో అనిపిస్తది. వయసు అయిండే వాళ్ళు కోవిడ్ టైం వస్తే అప్పుడు ఎవరు కాపాడతారు? అప్పుడు ఆ వాహనం మనకి వెళ్ళిపోయేదా? ఇంతే కాదు, నిన్న ఒక వీడియో చూస్తే ఈ మనిషిది అసలు జగన్ గారు ఎంత అప్పయింది ఏమి అని చెప్తే ఈయనకి తెలియదంట. అంత తప్పుడు చెప్తానంటే జగన్ మీ ఎమ్మెల్యేనో మీ ఎంపీనో పోయింది అసెంబ్లీలో చెప్పినా కూడా మీరు నమ్ముతా ఉండలేదు. మీ టీడీపీ వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, మీ టీడీపీ మీ జనసేన అనే అసెంబ్లీలో వచ్చి ఇన్నే 1,00,000 కోట్లు అయింది. సప్పుడు 9 లక్షల కోట్లను మించిపోయాయి. తాజా గణాంకాల ప్రకారం పెండింగ్ బిల్లులతో కలిపి మొత్తం రాష్ట్ర రుణ భారం 9.16 లక్షల కోట్లుగా లెక్క తేలింది. కానీ ఏపీ అప్పులు 4,42,442 కోట్లేనని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పుల లెక్కల్లో ఇంత భారీ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తోంది? నిజాలు దాచిపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇంకా నమ్ముతాండ్లే వీళ్ళు. ఇప్పుడు చూడండి ఒక మంచి వీడియో వచ్చాయి ఇప్పుడు తానే, ఇది చూడండి. మన హిందువులంతా తిరుపతి టెంపుల్ ని ఎలా చూస్తామండి? దేవస్థానం పైన ఒక విమానం పోతేనే ఎంత అపచారం అని అనుకునే మనము ఒక ముస్లింస్ వచ్చి టెంపుల్ లోపల నమాజ్ చేస్తా ఉన్నారు కదా. ఈ టీడీపీ అధికారంలో ఇవేమన్నా మాట్లాడమనండి ఈ సోషల్ మీడియాని. వాళ్ళు సచ్చినా మాట్లాడరు, ఇవంతా మాట్లాడరు. జగన్ గారు వెనక నీకు కూర్చా, ముందు నీకు కూర్చా, సైడ్ నీకు కూర్చా, ఆయన గీకే ఈయన గోకే ఇవైతే అన్ని చెప్పుకో తిరుగుతారు. ఇవంతా ఎలాంటి సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు సోషల్ మీడియా అంతా చూడండి. జగన్ గారు అక్కడ కూర్చా ఇక్కడ కూర్చా నాయన చంపే అవి ఇవి తప్పితే అభివృద్ధి చేయలేదనేసి వాళ్ళు ఒగ్గుటి చెప్తే అప్పుడు అడగండి. వాళ్ళు చెప్పినా కూడా దానికి ఒగ్గుటి ప్రూఫ్ అనేది ఒగ్గుటి పెట్టరు వాళ్ళు. అసలు వాళ్ళతో ప్రూఫ్స్ ఉంటాయి కదా పెట్టడానికి. ఏమవుటి మోసాలు పెడతారు కదా, ఏమవుటి పైన పెట్టాలంతే. పోనీ ఈ గవర్నమెంట్ లా ఒక సోర్స్ అన్న ఉందా? ఇప్పుడు నా 10 రూపాయలు ఉందంటే దాన్ని ఏమేమిటి ఖర్చు పెడితే అనే దానికి ఒక సోర్స్ అనుకోండి. ఆ సోర్స్ ఏమన్నా ఉందా? వచ్చిన ఏడాది లోపలే 1,00,000 కోట్లు అప్పు చేసినారు కదా, ఎవరికి ఏమన్నా ఇస్తారా? అదే జగన్ గారు అప్పు చేసినా కూడా మీకు అన్ని ఇచ్చు కదా. కోవిడ్ టైంలో అప్పుడు ఏమి బడ్జెట్ అనేది వస్తా ఉండలే. ఆ టైంలో జగన్ గారు ఇచ్చు కదా. ఇప్పుడు ఈయన అప్పు తెచ్చి ఇయ్యట్లేదు కదా. బడ్జెట్ అంతా ఇప్పుడు వస్తానే ఉంది, అంతా బాగుంది, కోవిడ్ గివిడ్ ఏమీ లేదు. అయినా కూడా ఈయన ఈ లేకపోతా అన్నాడు అంటే ఎంత దరిద్రంగా ఉందో అధికారం అనేది మీరు ఆలోచించండి.